మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టమండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు. మరి ఎలా వచ్చింది మీకు ఊరికే అంత టైమ్ పాస్ మంచిగా? అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? నేను ఏమైనా కోర్సులు ఏమైనా అలాంటివేం లేవు శివ. ప్రాక్టీసులకి? ఈ మధ్య డాన్స్ స్కూల్స్‌కెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్‌కి హ్మ్. ఎళ్లి ఎవరెవరో అబ్బాయిలతోని అందరితో డాన్స్ హ్మ్. చేస్తున్నావు. అసలు ఏంటి అనే దాని మీద దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా హ్మ్. పార్ట్నర్‌తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ అది. హ్మ్. నాకు పెద్ద ఫ్యాంటసీ అది. హ్మ్. ఇంకోటేందంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినా లైక్ ఫైమాతో చేశాను. హ్మ్. ఎందుకో ఎవ్వరు ఏమనలేదు మరి. హ్మ్. ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి. హ్మ్. అంటే మీరక్కడ జెండర్‌నే చూస్తున్నారు. హ్మ్. నేను జెండర్ చూడట్లే. హ్మ్. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్‌గా హ్మ్. ఎవరు డాన్స్ చేస్తారనేది నేను సెలెక్ట్ చేసుకుంటా. హ్మ్. 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 నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. హ్మ్. అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా. హ్మ్. కానీ హ్మ్. కానీ బేసిక్‌గా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ నా పేజ్‌ని చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు. హ్మ్. 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 ఎందుకంటే మన దాంట్లో నెగటివిటీ ఎక్కువ కాబట్టి. హ్మ్. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే స్టూడియోస్‌కెళ్ళి డాన్స్ చేస్తున్నానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను హ్మ్. స్టూడియోకెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్. హ్మ్. ఏదో 1, 2 మాత్రమే సెల్ఫ్‌గా మేము వాంటెడ్‌లీ చేసినాము. అచ్చచ్చచ్చ! స్టూడియోలో చేసేవన్నీ ప్రమోషనల్ ప్రమోషన్ సాంగ్సా? సాంగ్స్. అయితే ఆ ఓకే. ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళేమంటారంటే హ్మ్. నా ప్రొఫైల్‌లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ ఆ అబ్బాయినే తీసుకొని చేయాలి. హ్మ్. సో, వాళ్ళలా చెప్తారు.